బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో ఇతర ముఖ్య నేతలతో కలిసి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ వేదికగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ 3 సార్లు గెలిచినా కనీసం మంచినీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదన్నారు సీతక్క. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ లో సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మేడం కొంచెం మేడం ప్లీజ్ కొంచెం అందరు బ్యాక్గ్రౌండ్ అమ్మ జరగండి అమ్మా. టిఆర్ఎస్ పార్టీ మరి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి లేక, అభివృద్ధి ఏమి లేక, కేవలం సెంటిమెంట్. మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం చేసిరో గది చెప్పుకొని ఓట్లు అడగండి. ఇప్పటికైనా మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి. తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది. అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది. మరి వాళ్ళ సాయంతో నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చినావు అనేటువంటి వాస్తవాలు ఇగో మా వాళ్ళు కూడా నీతోటి ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా శోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిదంటే కేసీఆర్ కుటుంబంది, కేటీఆర్ది, బీఆర్ఎస్ నాయకులది. అనేక మంది టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం, కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ మరి రౌడీ షీటర్లు అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు. మరి అలాంటి వ్యక్తిని జైన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్, నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ కుటుంబం ఏంటిదో, మీరు చేసే చర్యలేందో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం.